అందరికీ నమస్కారం. Hope I am audible to all. గుడ్ మార్నింగ్ సార్. Good morning. సో లాస్ట్ సెషన్ మనం ఎనీ ఐడియా ఎనీబడి కెన్ త్రో లైట్ అప్ ఆన్ ఇట్ ఎక్కడ దాకా మనం చెప్పుకున్నాం గత సెషన్లో. హెడేక్స్ చెప్పుకున్నట్టున్నాం కదా, లెగసిస్ హెడేక్స్. సోర్ థ్రోట్ కూడా చెప్పుకున్నాం డాక్టర్ గారు. దాంతోపాటు జింకమెట్టు చికెన్ లో వస్తుంది అనేది కంపారిజన్, అట్లాగే రుస్టాక్స్ ఎరప్షన్స్ ఫీవర్ ఓకే, లో వస్తుంది అని దాంతో రుస్టాక్స్ జింకమెట్ తో కంపేర్ చేస్తున్నాం. ఎరప్షన్ ఫీవర్స్ ఎరప్షన్ ఫీవర్స్. ఓకే, అయితే హెడేక్స్ అవన్నీ అయిపోయాయి. అయిపోయినాయండి. ఓకే, ఎరప్షన్స్ లోకి వచ్చాం మనం. రైట్ రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో we will continue with the idea of some eye symptoms. ఐ సిమ్టమ్స్ వాటిల్లో లెకసిస్ కొన్ని మెడిసిన్స్ తో పాటు అండ్ హెడేక్స్ లో మనం మరి చెప్పుకున్నాం లేదా నాకు గుర్తులేదు, ఒక్కసారి ఒక రివైజ్. కొన్ని రకాల హైపర్ టెన్షన్ కేసెస్, బీపీ బాగా ఎక్కువగా ఉన్న కేసెస్లో మనకి లెకసిస్ కూడా ఇండికేట్ అవుతుంది. అలాగే లెగసిస్ని ఎలా గుర్తుపట్టడం, బీపీ కేసెస్లో సుమారుగా ఈ స్ట్రోక్ వచ్చే కేసెస్లో అది కూడా సివిఏ అంటాం, లేదా ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ టిఐఏ అంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానీ టిఐఎస్ కానీ వీటిల్లో మనకి లెకసిస్ కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ డ్రగ్స్. అంటే మిగతా మందులు కూడా ఉన్నాయి, ఉదాహరణకి బెలడోనా కూడా బాగా ర్యాంక్డ్ డ్రగ్ వీటిల్లో. ముఖ్యంగా ఆ ఎక్యూట్ కంజెషన్ ఏదైతే ఉంటుందో, బాగా తలలోకి బాగా బ్లడ్ ఫ్లో అయినట్టు ఉండడం, బరస్టింగ్ హెడేక్, మొహం అంతా రెడ్గా అయిపోయినట్టు ఉండడం, బాగా ఫుల్నెస్ ఆఫ్ హెడ్, ఇవన్నీ మనకి స్ట్రాంగ్గా ఉంటే కనుక ఏమాత్రం అదురు, జార్ ఎగ్రివేషన్ అంటారు. జార్ అంటే ఏంటంటే సడన్ మూమెంట్. సడన్ గా తల ఇలా తిప్పాడు అనుకోండి, బెరడోన వాడు తలంతా పట్టేసినట్టు ఉంటుంది. లేదా ఎవడో ఆ అదే ఇంట్లో మనుషులు అలాగా నడుస్తూ వెళ్ళనుకోండి, ఆ నడక కూడా వీడికి తలపోటు వచ్చేస్తుంది. సో అటువంటి కండిషన్స్లో మీరు బెలడోనా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే లెకసిస్ ఎప్పుడు ఇండికేట్ అవుతుంది ఇలాంటి కేసుల్లో అంటే, ముఖ్యంగా లెఫ్ట్ సైడెడ్ కనుక ఉంటే, అంటే ఎడమ వైపు ఎక్కువగా ఉంటే మనం లెకసిస్ ఆలోచించాలి. అంటే ఇక పేషెంట్ వచ్చినంటే చూస్తే 170 ఉంటుంది. ఏంటండి అంటే తలంతా ఈ ఎడం వైపు అంతా బాగా నొప్పి అంటాడు. ముఖ్యంగా అగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్ ఉంటుంది, నిద్ర నుంచి లేచడం లేదా నిద్ర మధ్యలో మెలకు వచ్చేసి. ఈ రెండు కండిషన్స్లో కూడా విపరీతమైనటువంటి తలపోటు, తలలోకి బాగా బ్లడ్ చేరినట్టు ఉండడం, మొత్తం శరీరంలో ఉన్న బ్లడ్ అంతా తలలోకి వెళ్ళినట్టు ఉండడం. అది బెలడోనాలో కూడా ఉంటుంది, లెకసిస్లో కూడా ఉంటుంది. లెకసిస్లో లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది, స్లీప్ ఎగ్రవేషన్ ఉంటుంది లెకసిస్లో. బెలడోనా వాడికి ఇలాంటి తలపోటుల్లో ఇలా వెనక్కి ఇలాగా మెడ ఇలా ఇలా చేస్తే వాడికి బాగుంటూ ఉంటుంది. ఇలా పెట్టుకుంటే హబా హ్యాపీగా ఉంటుంది. బెండింగ్ బ్యాక్వర్డ్స్, నెక్ బెండింగ్ బ్యాక్వర్డ్స్ ఎమిలరేట్స్ ద హెడేక్ కొంత. అది బెలడోనాలో చాలా స్ట్రాంగ్ ఇలాంటి వాటిల్లో. ఇది మనం గుర్తుపెట్టుకో. లెకసిస్లో స్లీప్ ఎగ్రివేషన్ ఉంటుంది. అలాగే మనం మొదట కూడా చెప్పుకున్నాం, లెకసిస్లో హెడ్ సిమ్టమ్స్ ఈ చెస్ట్ సిమ్టమ్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. అందుకని వాడికి పాల్పిటేషన్ వస్తూ ఉంటుంది, తలపోటు వచ్చినప్పుడల్లా గుండె దడగా ఉంటూ ఉంటుంది వాడికి. చిత్రంగా అలా ఉంటుంది లెకసిస్లో. నెక్స్ట్ ఇలాంటి కండిషన్స్లో వెరాట్రమ్ విరిడు, తర్వాత ఎమైల్ నైట్రికము కూడా చాలా మంచి రెమెడీస్. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నట్టున్నాం.
వెరాట్రమ్ విరిడ్లో ఏంటంటే వెరాట్రంలో ఈ తలపోటుతో పాటు కాస్త వికారం, వాంతి వచ్చే సెన్సేషన్ కూడా ఉంటాయి. చాలా స్పీడ్ ఉంటుంది వెరాట్రమ్ కూడా, విరిడ్ ముఖ్యంగా. తలపోటు, వికారం, వాంతి వచ్చినట్టుగా ఉన్న, చెమటలు పట్టడం, ఓ పక్క నుంచి బ్లడ్ అంతా ఫ్లో అంతా తలకెళ్తున్నట్టు ఉండి ఒళ్ళంతా వేడి వేడి వేడిగా ఉంటూనే స్వెట్టింగ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా వెరాట్రం విరుడు, ఎమైల్ నైట్రికం, ఈ రెండిట్లో స్వెట్టింగ్ కూడా ఉంటుందండి. అదే మీరు బెలడోనాలోను లెకసిస్లోను చూస్తే స్వెట్టింగ్స్ పెద్దగా ఉండవు. గ్లోనైన్, అసలు గ్లోనైన్లో స్వెట్టింగ్ ఉండనే ఉండదు, ఉన్నా చాలా మినిమంగా ఉంటుంది. క్యాక్టస్లోను, క్యాక్టస్ వాడికి కూడా ఈ రకమైన హెడేక్స్, హైపర్ టెన్షన్, ఇలాంటి రకరకాల హెడ్ సిమ్టమ్స్, టిఐఏ, సివిఏ, సెరిబ్రల్ ఇన్ఫాక్ట్, సెరిబ్రల్ హెమరేజ్, వాడు ఒక వారం రోజుల ముందు నుంచి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి కేసుల్లో మీరు జాగ్రత్తగా ఈ గైడ్ లైన్స్ మీరు పట్టుకుంటే, ఎమైల్ నైట్రికంలో ఈ చెవుల్లోకి థ్రాబింగ్ ఉంటుంది. ఈ రెండు చెవుల్లోకి ధడ్ 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 అని కొడుతూ ఉంటుంది వాడికి. లేకపోతే పేషెంట్ చెవులు దెబ్బడేసాయని చెప్తారు ఎమైల్ నైట్రికంలో. అదే వెరాట్రం విరిడ్లో అయితే వికారంగా ఉంటుంది, వామిటింగ్, ఒక్కొక్కసారి వామిటింగ్ కూడా అవుతుంది, స్వెట్టింగ్. ఒక్కొక్కసారి ఈ ఫోర్ హెడ్ అంతా వెరాట్రమ్ ఆల్బులాగా చిన్న 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 బొట్లు లాగా ఉంటుంది, ఆ స్వెట్టింగ్ కూడా వెరాట్రమ్ విరిడ్లో. లెకసిస్ వాడికి ఇవన్నీ ఉంటాయి, కానీ లెకసిస్లో లెఫ్ట్ సైడెడ్ ఉంటుంది. లెకసిస్లో స్లీప్ అగ్రవేషన్ ఉంటుంది. ఐదర్ నిద్రపోయిన తర్వాత వాడి తలపోటులు పెరుగుతుంటాయి, లేదా నిద్ర మధ్యలో మెలకు వచ్చి తలపోట్లు వస్తుంటాయి, రెండు వైస్ వర్స. అలాగే తలపోటు వచ్చినప్పుడు దాంతోపాటు చెస్ట్ సిమ్టమ్స్, గుండె దడ, పాల్పిటేషన్స్ కూడా ఉంటాయి లెకసిస్లో. ఇవన్నీ కూడా లెకసిస్ని. అలాంటి కేసు చూడండి, ఆ చిన్న 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 మిగతా పిక్చర్ అంతా ఒకేలా ఉంటుంది గురువుగారు, చూసుకోండి మీరు. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా థెరాప్యూటికల్గా వెళ్ళినప్పుడు మనం మెటీరియా మెడికా చదివితే కొండంత మెటీరియా మెడికా కనపడుతుంది. తీరా నిజంగా క్లినికల్గా పేషెంట్ దగ్గరికి వెళ్తే అది వేలంత అయిపోతుంది. అందుకని ఆ, నేను చెప్తున్నాను కదా, ఈ డిఫరెన్షియేషన్ పాయింట్స్ మీ మైండ్లో పడిపోవాలి, లేదంటే మీరు బెడ్ సైడ్ దగ్గర ఇబ్బంది పడిపోతారు. ముఖ్యంగా ఎక్యూట్స్ని డీల్ చేస్తే మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చదువుకునే రోజుల్లో అనుకునేవాడిని, క్రానిక్ ఉంది ఊడ్చిపడచ్చు ఈజీ, ఎక్యూట్స్ కష్టం అనుకునేవాడిని. కానీ నిజానికి ఆఫ్టర్ 30 years ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్ నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఎక్యూట్ ఈజ్ నథింగ్, చాలా ఈజీగా చేయొచ్చు. క్రానిక్ కండిషన్స్ చాలా కష్టం. అది మనం మిస్ అవుతూ ఉంటాం. సో ఎనీ హ్యావ్, ఇది మనకి ఎక్కువగా. అలాగే ఐ సిమ్టమ్స్, ఐ కూడా లెకసిస్లో ఈ రకరకాల ఐ కండిషన్స్, మీరు ఏ ప్యాథాలజీ అయినా పేరు పెట్టండి, ఈ రకరకాల ఐ కండిషన్స్ అన్నీ కూడా స్లీప్ తర్వాత అగ్రవేట్ అవుతాయి, నిద్ర నుంచి లేచిన తర్వాత అగ్రవేట్ అవుతాయి. ఇక్కడ కూడా ఎక్కువగా లెఫ్ట్ ఐ ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సూప్రా ఆర్బిటాల్ రీజియన్ నుంచి స్టార్ట్ అవుతాయి మైగ్రేన్ హెడేక్స్. ఏమంటే నాకు మైగ్రేన్ వచ్చింది అంటాడు, లేతే మనకి ఎగ్లుటినేషన్ ఆఫ్ ఐలిడ్స్, కంజంక్టివైటిస్ వచ్చింది, లేకపోతే చెలాజియాన్స్ వచ్చాయి. ఇలా రకరకాల ఐ సిమ్టమ్స్ అన్నీ కూడా మీరు చూస్తే లెఫ్ట్ వైపే మొదలవుతాయి, లెఫ్ట్ వైపే ఎక్కువగా ఉంటాయి. ఇంకో రెమెడీ ఏమిటండి, లెకసిస్తో మనం కంపేర్ చేసుకోగల రెమెడీ ఇంకోటి ఏమిటి తెలుసు మీకు? స్పైసీవే సార్. స్పైజీలియా, వెరీ గుడ్ వెరీ గుడ్. లెకసిస్, స్పైజీలియా. స్పైజీలియా వాడికి చల్లదనం పడదు, వాడు
కాసేపు ఏసీలో ఉండి బయటకు వచ్చాడు అనుకోండి, వాడికి సూప్రా ఆర్బిటల్ న్యూరాలజియా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. చలి పడదు వాడికి. అందుకని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. లెకసిస్, స్పైజీలియా. లెకసిస్లో స్లీప్ ఎగ్రవేషన్, ఎందుకంటే అది స్పైజీలియాలో ఏం ప్రామినెంట్ కాదు. వాడికి నిద్ర చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది లెకసిస్లో. నిద్ర నుంచి లేచిన తర్వాత వాడికి మొత్తం సిమ్టమ్స్ అన్ని అగ్రవేట్ అవుతుంటాయి. అలాగే ఐ సిమ్టమ్స్ నిద్రలో మొదలవుతాయి లేదా నిద్రలో అగ్రవేట్ అవుతాయి. నెక్స్ట్, థ్రోట్ సిమ్టమ్స్ ఆల్సో విల్ అసోసియేట్ విత్ ఐ సిమ్టమ్స్. ఈ ఈఎన్టీలో అయితే ఓకే, ఈఎన్టీ ఇయర్ నోస్ అండ్ థ్రోట్ అని కదా. ఓకే, ఇయర్లో ప్యాథాలజీ ఉంటే థ్రోట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, లేదా థ్రోట్లో ప్యాథాలజీ ఉంటే ఇయర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ ఐ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా గొంతు సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి వీడికి, అదో చిత్రం. అది లెకసిస్లోని పెక్యులియారిటీ అదే. థ్రోట్ దానికి ఎంత అసోసియేషన్ అంటే, ప్రతి నువ్వు ఏ పేథాలజీ అయినా తీసుకున్న థ్రోట్ దూరిపోతూ ఉంటుంది మధ్యలో. నెక్స్ట్, వైలెంట్ స్పాస్మోడిక్ కాఫింగ్ అగ్రవేటెడ్ బై ఇంట్రడ్యూసింగ్ సంథింగ్ ఇంటూ ఆడిటరీ కెనాల్. ఇది ఒక పెక్యూలియర్ సిమ్టమ్. ఏదో ఆడిటరీ బడ్ ఏదో పెట్టుకున్నాడు, లేదా ఇలా ఏదో చెవిలో దురదగా అనిపించింది. సో జస్ట్ ఇలాగ బడ్ ఇలా పెట్టుకోగానే విపరీతమైనటువంటి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలా పెక్యూలియర్ సిమ్టమ్, కానీ దీనికి క్లినికల్ వాల్యూ ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ సిమ్టమ్ని వెరిఫై చేస్తున్నారు. అందుకని ఈ సిమ్టమ్ మనకి ప్రామినెంట్ గా చాలా టెక్స్ట్ బుక్స్ లో ఎల్ఎన్ఓ వాటిల్లో కూడా ఇచ్చాడు ఇది, ఎందుకంటే చాలా మంది ఇది వెరిఫై చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్, ఎపిస్టాక్సిస్ అంటే నోస్ బ్లీడ్. వీటిల్లో లెకసిస్ చాలా నెంబర్ 1 రెమెడీ. ఇంకా ఏమిటండి, ఎవరు చెప్తారు? ఎపిస్టాక్సిస్ లో ఇంకేం మందులు ఉన్నాయి? ఫాస్ఫరస్. ఫాస్ఫరస్, వెరీ గుడ్ సార్. ఇంకా ఇంకా ఎవరు చెప్పరా? ఇంకా బెల్లడోనా కదా. బెల్లడోనా కూడా చాలా ర్యాంక్డ్ రెమెడీ ఎపిస్టాక్సిస్ లో. బెల్లడోనా, ఆర్నికా, లెకసిస్, కొంతవరకు బ్రయోనియా, హెమామిలిస్, లెకసిస్, అమోనియం కార్బ్, వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా మనకి ఎపిస్టాక్సిస్ లో ర్యాంక్డ్ డ్రగ్స్. ఎటొచ్చి లెకసిస్ వాడి ఎపిస్టాక్సిస్ లో బ్లడ్ చాలా బ్లాక్ గా ఉంటుంది. ఏ బ్లడ్ అయితే ముక్కులోంచి బయటకు వస్తుంది, అదే బెలడోనా వాడు చూస్తే వాడికి బ్రైట్ రెడ్ బ్లడ్, ఎర్రగా ఉంటుంది. కానీ లెకసిస్ లో బాగా డార్క్ బ్లడ్. అలాగే ఓసారి ఎపిస్టాక్సిస్ మొదలైతే, అది గనక లెకసిస్ ఎపిస్టాక్సిస్ అయితే మీరు హారిబుల్ గా ఉంటుంది మీరు, ఎందుకంటే అది వన్స్ మొదలైతే కంట్రోల్ అవ్వదు. లెక్సిస్ లోను ఫాస్ఫరస్ లోను ప్రాబ్లమ్స్ ఏంటంటే, అవి ఏదైనా బ్లడ్ డిశ్చార్జెస్, రక్తస్రావ, ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ లో కూడా అంతే. ఒకసారి ఏదైనా కర్మకాలి ఏ కత్తిపేటో తగిలి బ్లడ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా ఆ హడలెత్తించేస్తాడు లెక్సిస్ వాడు. ఎందుకంటే ఆ బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అనే ఆ పారామీటర్స్ చెరిగిపోతాయి ఫాస్ఫరస్ లో. అందుకని వాడు ఒక టవల్స్, గుడ్డలు, కాటను అన్ని ఇలా పట్టు కూర్చుంటూ ఉంటాడు. లేకపోతే ఇలా పైకి పెడతాడు. ఎవడో చెప్తాడు ఇలా పైకి పెడితే బ్లడ్ అవుతుందని, ఇలా పెట్టి కూర్చుంటాడు. యావయ్యా ఎంత 10 నిమిషాలు అయిందంటే తీసేస్తే వచ్చేస్తుంది అంటాడు. అలాగే ఫాస్ఫరస్ లెకసిస్ లో వీళ్ళు ఒక్కొక్కసారి చాలా సరదాగా ఉంటుంది. ఒకసారి ఒక
అంటే బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడానికి ఒకసారి ఇప్పుడు ల్యాబ్కి వెళ్ళాను నాకు నేనే చేయించుకుందాం వెళ్తే నా పక్కన ఎవరో కూర్చున్నాడు. ఆయన కూడా బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడానికి వచ్చాడు. కొంచెం పెద్ద మనిషి. వస్తే ఆయన కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఏమంటే టెన్షన్ పడుతున్నారంటే ఇప్పుడు ఎవరో డాక్టర్ గారు, సదరు డాక్టర్ గారు ఆయనకి పాపం బ్లడ్ టెస్టులు రాశారట. అయితే ఆ డాక్టర్ గారికి ఈయన విషయం తెలియదు. ఈయనకి ఏంటంటే బ్లడ్ ఏదైనా తీస్తే సర్రమని వచ్చేస్తూ ఉంటుంది, ఇక తగ్గదు. ఇది ఆయనకి తెలుసు పాపం. అయితే ఆ పాపం అంటే ఇప్పుడు ఈ లేబర్ వర్క్ అంతా ఎలా ఉంటుందంటే అంటే మీరు అంత ఎవడి పని ఆడు చేసుకెళ్ళిపోతాడు. అంటే నీతో ఏ రకమైనటువంటి ఇంటరాక్షన్ ఉండదు. మనం పుస్తకాల్లోనేమో సోషల్ ఇంటరాక్షన్ గురించి ఇంత ఇంత వ్యాసాలు చదువుతాం కానీ మీరు ఏ దాంట్లో మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళండి, లేదా హోటల్కి వెళ్ళండి, లేదా ఇలాంటి హెల్త్ సెంటర్స్కి వెళ్ళండి, హెల్త్ కేర్కి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మెకానికల్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప అందులో వాడికి ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అన్లెస్ వాడు ఫిఫ్త్ రోకి చెందినవాడు అయితే తప్ప. రో 5కి ఎవడైనా రో 5కి చెందినవాడు తగిలితే ఓ, కొంత బెటర్. లేదంటే వాడు మెకానికల్గా చేసుకెళ్ళిపోవడమే తప్ప ఏ రకంగా ఏంటి అలాంటి వాడు ఎవడో తగిలేడు పాపం కర్మగాలి. దాంతో వాడు కామ్గా చేసుకుని బ్లడ్ టెస్ట్ వెళ్ళిపోయాడు. ఇతనికి బ్లడ్ ఆగదే. అతను చెప్తూనే ఉన్నాడు కానీ వాళ్ళు ఏం వినలేదు. ఆ, ఆ, కాటన్ పెట్టి వెళ్ళారు, అతను వచ్చేస్తుంది. మళ్ళీ వెళ్ళి కాసేపు ఇలాగా కొంతసేపు అయ్యాక ఒక 2 మినిట్స్ అయ్యాక ఇంకో కాటన్ ముక్క, చిన్న ముక్క ఇచ్చారు వాళ్ళు. అంటే వాడంటాడు ఏంటి ఇంకా ఆగలేదా అంటాడు. వాడు సరే ఇంకో పెద్ద ముక్క ఇచ్చారు. పెద్ద ముక్క అయితే ఇంకో 2 నిమిషాలకు మళ్ళీ వెళ్ళాడు. ఏమండి ఇలాగా ఇంకో కాటన్ ఏంటయ్యా బాబు నీకు అంటున్నారు వీడిని పాపం. సో అంటే పాపం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే చివరికి అది కోతిపుండు బ్రహ్మరాక్షసులే అయ్యింది. ఇంచుమించుగా 3 4 సార్లు తిరగాల్సి వచ్చింది. వీళ్ళకి భయం వేసింది. ఒకసారి ఏమైనా చెప్పమంటారా అని. పాపం అప్పుడు పేషెంటే ధైర్యం చెప్పాడు, పర్లేదులేండి నాకు ఇలాగా బ్లడ్ అదే ఇందాక నుంచి మీకు చెప్తున్నాను. మీరేంటంటే మీలో మీరు మాట్లాడుకుంటుంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ డిఫరెంట్ జెండర్స్ ఉన్నారా చచ్చారే, అదో దరిద్రం. ఎందుకంటే ఈ పని మానేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు దీనిలో వాళ్ళకి ఏ రకమైన తాదాత్మ్యత ఉండదు. పాపం ఇతను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను. నాకు బ్లడ్ తీస్తే ఎక్కువసేపు ఉంటుందండి అంటే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కానీ వీడు 3 4 సార్లు కాటన్ గురించి తిరిగేసరికి వాళ్ళకి హడావుడి వచ్చింది. అలా ఉంటాయి అన్నమాట ఈ ఫాస్ఫరస్ లెక్సెస్లో. ఒకసారి ఆ డిశ్చార్జెస్ స్టార్ట్ అయితే కంట్రోల్ అవ్వవు. అలాగే మనకి ఈ మెటరోజియా, మెనరోజియా వాటిలో చెప్పుకుంటాం. వాటిల్లో కూడా ర్యాంక్డ్ డ్రగ్స్లో లెకసిస్ ఒకటి. క్యాల్కేరియా కార్బు, లెకసిస్ వీళ్ళందరూ చాలా ప్రాబ్లం వాళ్ళకి. సో కమింగ్ బ్యాక్ టు ద ఎపిస్టాక్సిస్, నోస్ బ్లీడ్స్. ఈ లెకసిస్ బ్లీడ్స్ బాగా డార్క్ రెడ్ లేదా బ్లాక్, బాగా డార్క్ నల్లగా ఉంటుంది లేదా బ్లాక్గా ఉంటుంది. అండ్ కాగ్యులేట్ అవ్వదు తొందరగా, క్లాట్ అవ్వదు. అది ఒకటి ప్రాబ్లం. సో ఈ మొడాలిటీ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఎపిస్టాక్సిస్లో. అదే బెలడోనాలో అనుకోండి, బెలడోనాలో కూడా బ్రైట్ రెడ్ బ్లడ్ ఉంటుంది. వాడిది తొందరగా కంట్రోల్ అవ్వదు కానీ వాడికి అవుతుంది, కొంత కొంత కోఆగులేట్ కూడా అవుతుంది. కానీ డార్క్ రెడ్ బ్లడ్ కాదు బెలడోనాలో. ఆర్నికాలో ఉందనుకోండి, ఆర్నికాలో ఏముండదు. వాడు ఎప్పుడో మా- అలా వెళ్తూ వెళ్తూ ఇలా అంటాడు, లేదా మొహం కడుక్కుంటూ ఉంటాడు. మొహం కడుక్కునేటప్పుడు వాడు గబక్కన వాడు చెయ్యి వాడు ముక్కుకు తగులుతుంది, అంతే ఇమీడియట్ గా బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆర్నికాలో ఆ టచ్ మొడాలిటీ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. సో ఇలా ఎవరు ఎపిస్టాక్సిస్ వాడిది. అయితే ఎపిస్టాక్సిస్ వచ్చినప్పుడు మనం వేసే మెడిసిన్స్ క్రానిక్ గా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఉదాహరణకి పేషెంట్ క్యాల్కేరియా ఫాస్ట్ పేషెంట్ అనుకోండి, వాడు acute గా ఎపిస్టాక్సిస్ వచ్చింది వాడికి acute గా. వాడు ఏం చేస్తాడంటే acute గా వచ్చినప్పుడు వాడి దగ్గర ఇంకొక ఛాన్స్ లేదు. వాడు acute గా వచ్చినప్పుడు వాడికి ఆ బెలడోనాయే వెయ్యాలి.
అప్పుడు వన్స్ ఆ ఎపిస్టాక్సిస్ తగ్గిపోయిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా చూసి వాడి కాన్స్టిట్యూషన్ స్టడీ చేసి వాడికి ఏ క్యాల్కేరియా ఫాస్ ఏ ఇండికేట్ అయితే అది. కానీ యూజువల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ క్రానిక్ గా మనం వేసే రెమెడీకి అంతో ఇంతో ఈ బ్లడ్ ఎఫినిటీ కూడా ఉండాలి. డిశ్చార్జెస్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనకి అస్సలు సంబంధం లేని మందు పట్టుకొచ్చి ఏమంటే ఇదే వాడి కాన్స్టిట్యూషన్ అనకూడదు. ఎందుకంటే ఎక్యూట్గా ఇలా ఎపిస్టాక్సిస్ వచ్చేటువంటి లక్షణం వాళ్ళలో ఉంటుంది ఆ క్రానిక్ డ్రగ్లో. సో అలాంటిది మనం పట్టుకోవాలి. నెక్స్ట్ జైమోటిక్ కండిషన్స్ చెప్పుకున్నట్టున్నాం కదా ఇందాక ఆయన అన్నారు. రుస్టాకు తర్వాత జింకమెట్ వరకు చెప్పుకున్నామండి జైమోటిక్ లో. మనం ఈ జైమోటిక్ కండిషన్స్ లో గుర్తుపెట్టుకోవాల్సిన రెమెడీస్ చాలా స్పీడ్ సెప్సిస్ ఉన్న రెమెడీస్ కొన్ని ఉన్నాయి. ఒకటి ఆర్సనిక్ ఆల్బమ్. ముఖ్యంగా బాయిల్స్, కార్బంకల్స్, ఒకనొక కొన్ని రకాల ఎరప్షన్స్, ఇవి ఎంత డ్రెడ్ఫుల్గా ఉంటాయంటే మీరు ఆశ్చర్యపోతారు. అంటే మామూలుగా ఉండే జైమోటిక్ కండిషన్స్ కన్నా కూడా ఎక్కువ ఉంటాయి మనకి. ఒక్కొక్కసారి సెల్యులైటిస్, కాలంతా వాచిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ అది లెకసిస్లో ఉంటుంది. సో అలాంటి బాయిల్స్, అలాంటి కార్బంకల్స్, రాచపుండ్ అంటారు, ముఖ్యంగా డయాబెటిక్స్లో వస్తూ ఉంటుంది. సో బాయిల్స్, కార్బంకల్స్, ఎరప్షన్స్ విచ్ ఆర్ సో హైలీ సెప్టిక్ అండ్ హైలీ జైమోటిక్, నార్మల్ కన్నా కూడా స్పీడ్ పేస్ ఉంటుంది, నార్మల్ కన్నా కూడా డ్రెడ్ఫుల్గా ఉంటాయి. వాటిల్లో ఆర్సనిక్ ఆల్బమ్ ఒకటి, నెక్స్ట్ యాంథ్రాసినం ఒకటి, నెక్స్ట్ లెకసిస్ ఒకటి, తర్వాత క్రొటాలస్ హెరిడస్ ఒకటి, నెక్స్ట్ సెకేల్కర్ ఒకటి. ఈ 5 కూడా పంచపాండవులు లాంటివి. ఈ రకమైన బాయిల్స్ మామూలు బాయిల్స్ కాదండో. సెగ్గడ్డు వచ్చిందంటే వాళ్ళంతా వేరే బ్యాచ్. బెలడోనా, హెపార్సల్ఫు, మెర్క్సాలు, సైలీషియా ఆ బ్యాచ్ కాదు నేను చెప్తుంది. హైలీ సెప్టిక్ అంటే హై టెంపరేచర్స్ రావడం, నల్లగా అయిపోవడం, డేంజర్ అయిపోవడం, లోపల బ్లడ్ మారిపోవడం, అటువంటి బాయిల్స్, కార్బంకల్స్. అందులో ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంట్ వాడు చాలా చిల్లీగా ఉంటాడు, రెస్ట్లెస్గా ఉంటాడు, అస్తమానం మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు, చచ్చిపోతానన్న భయం ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టేస్తారు మీరు ఆర్సనిక్ పేషెంట్ని. అదే యాంథ్రాసినం పేషెంట్ అనుకోండి, ఆర్సనికం క్యూబ్ వాడు. ఎందుకంటే చాలా హై టెంపరేచర్స్ వస్తాయి, ముఖ్యంగా బాయిల్ మొదలైంది. అది గనక యాంథ్రాసినం బాయిల్ అయ్యింది అంటే ఆ మంట గురించి బాబోయ్, వాడు ఏదో తాటాకు మీద కూర్చున్నట్టు ఉంటాడు. వాడు తాటాకు మీద మంట పెట్టి అందులో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు యాంథ్రాసినం వాడు. అంత బర్నింగ్ ఉంటుంది, అంత డేంజరస్ థింగ్ యాంథ్రాసినం. చాలా స్పీడ్, చాలా డేంజర్, చాలా బ్లాక్, డార్క్. ఆ బాయిల్ అంతా నల్లగా అయిపోయి విపరీతమైన అగంతరమైన మంట, టెంపరేచర్ హై 104 రన్ అయిపోతూ ఉంటుంది. అసలు నువ్వు మొదలైన 1-2 గంటల్లోనే యాంథ్రాసినంలోకి వెళ్ళిపోతుంది కేసు. నిన్న రాత్రి కాలు మీద ఏదో పుండులా వచ్చింది సార్, పొద్దున్న చూసేసరికి ఇంత లావు అయిపోయింది అంటాడు. ఇది 12 గంటల్లో, రాత్రి నుంచి పొద్దున్న అయ్యేసరికి అది ఇంత అయిపోతుంది. హై టెంపరేచర్, మంట, స్పీడు, అదంతా యాంథ్రాసినం. యాంథ్రాసినం 200, అవసరమైతే 1M. కానీ ఇంత హై టెంపరేచర్ రన్ అయినప్పుడు 200 పనిచేయదండి, 1M వేసి తీరాల్సిందే. సో ఆ రకమైన జైమోటిక్ కండిషన్స్, ఇది స్కిన్ ఎరప్షన్స్, బాయిల్స్, కార్బంకల్స్, వీళ్ళలో మనకి యాంథ్రాసినం పనిచేస్తుంది. అదే లెకసిస్ అనుకోండి, వాడికి ఇందాక మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, అందుకనే జనరల్స్లో పర్పుల్ వంకాయ కలర్లోకి అయిపోతుంది అదంతా.
అలాగే ఏదైనా బద్దలైనా అందులోంచి నల్లటి బ్లడ్ వస్తుంది. ముఖ్యంగా ఎడమ వైపు ఉంటాయి. లెకసిస్ లెఫ్ట్ సైడెడ్. బాయిల్స్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తాయి, కార్బంకల్స్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తాయి, సెల్యులైటిస్ వస్తే లెఫ్ట్ లెగ్ వస్తుంది. అలాగే క్రొటాలస్ సెరిడిస్, వాడికి సేమ్, వాడు ఒఫీడియన్ గ్రూపే కదా, వాడికి ఇలాగే ఉంటుంది కదా. వాడికి రైట్ సైడ్ వస్తాయి, వీడికి లెఫ్ట్ వస్తే వాడికి రైట్ వస్తాయి. వాడికి సేమ్ స్లీప్ ఎగ్రవేషన్, వీడికి స్లీప్ ఎగ్రవేషన్. ఎందుకంటే ఒఫీడియన్ గ్రూప్స్ అన్నిటికీ స్లీప్ ఎగ్రవేషనే. వాడికి స్లీప్ ఎగ్రవేషన్, వీడికి స్లీప్ ఎగ్రవేషన్. వాడు లెఫ్ట్ సైడెడ్, వీడి రైట్ సైడెడ్. వాడికి డిశ్చార్జెస్ ఉంటుంది, వాడికి స్పీడ్గా ఉంటుంది, వాడికి నల్లగా అయిపోతూ ఉంటుంది, వాడికి వంకాయ కలర్లోకి వచ్చేస్తుంది. అలాగే బ్లడ్ గనక పొరపాటున బయటకు వచ్చిందంటే అది చూస్తే ఆశ్చర్యపోతారు. నల్లగా ఉంటుంది బ్లడ్, ఎర్రగా కాదు. ముఖ్యంగా వీటిల్లో. అండ్ ఇట్ డస్ నాట్ కోయాగులేట్, క్లాట్ అవ్వదు. అంత హారిబుల్గా ఉంటుంది. అలాగే సెకేల్కర్లో కూడా ఎంత స్పీడ్ ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది. కానీ వాడు పార్ట్ టచ్ చేస్తే అయ్యో పుండు వచ్చిందా అని ఇలా ముట్టుకున్నాం అనుకోండి, చల్లగా ఉంటుంది. వాడు చాలా హార్ట్ పేషెంట్ సెకేల్కర్. వాడికి టెన్షన్ ఉంటుంది, వాడికి కంగారు. సెకేల్కర్ ఆర్సనిక్ రెండు సిమిలర్గా ఉంటాయి పిక్చర్. కానీ ఆర్సనికం చిల్లీ పేషెంట్, సెకేల్కర్ హార్ట్ పేషెంట్. వీడికి చల్లదనం కావాలి, మంచినీళ్ళు చల్లగా ఇవ్వండి, గాలి చల్లగా కావాలి, దుప్పటి కప్పకండి, ఏసీలు వేయండి అంటూ ఉంటాడు సెకేల్కర్ గారు. అలాగే పార్ట్ కూడా చల్లగా ఉంటుంది వాడికి. యూజువల్గా ఇన్ఫ్లేమ్ అయిన పార్ట్స్ వేడిగా ఉంటాయి, కానీ వీడి పార్ట్స్ చల్లగా ఉంటాయి. లేదా ఉండాల్సిన వేడి ఉండదు. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు సెకేల్కర్. అందుకని సెప్టిక్ జైమోటిక్ కండిషన్స్ విచ్ ఆర్ హ్యావ్ అన్ ఎఫినిటీ విత్ స్కిన్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పంచపాండవులు వీళ్ళు. కాదండో మేము ఇలాంటి కేసులు కాదండి, సెప్టిక్ జైమోటిక్ కండిషన్స్ రిగార్డింగ్ ఫీవర్స్ చెప్పండి అన్నారు అనుకోండి. జ్వరాలు 103, 104, పేషెంట్ స్టార్టింగ్ నుంచే మగత. సో అలాంటి వాళ్ళల్లో మళ్ళీ ఆర్సనికం అక్కడ కూడా వస్తాడు. ఆర్సనికం, బ్యాప్టీషియా, సల్ఫర్, ఫాస్ఫరస్, పైరోజినం, లెకసిస్, ఎయిలాంథస్, క్రొటాలస్ హరిడస్, ఆర్నికా. సో ఈ రకమైన జైమోటిక్ ఫీవర్స్. ఎలా మరి వీళ్ళను గుర్తుపట్టడం ఎలాగండి? బ్యాప్టీషియా వాడికి మగత. శ్రీకాంత్ గారు లేవండి. కర్ల్స్ లైక్ ఎ డాగ్ ఆన్ ద బెడ్, బాగా ముడుచుకుని పడుకుంటాడు బ్యాప్టీషియా వాడు. పల్స్ టెంపరేచర్ రేషియో పోతుంది. నోరు తెలిస్తే అగంధరమైనటువంటి వాసన, అఫెన్సివ్ ఆర్డర్ ఫ్రమ్ ద మౌత్. పల్స్ 72 ఉంటుంది, టెంపరేచర్ 98.4 నార్మల్ హెల్దీ పీపుల్కి. వీడికి జ్వరం చూస్తే 102 ఉంటుంది, పల్స్ 82 ఉంటుంది. లేదా జ్వరం 100 ఉంటుంది, పల్స్ చూస్తే 140 ఉంటుంది. పైరోజనంలో కూడా చాలా వరకు బ్యాప్టీషియా లాగే ఉంటుంది, కానీ ఇంకా డేంజరస్గా ఉంటుంది, ఇంకా జైమోటిక్ లక్షణాలు ఉంటాయి. ఆశ్చర్యపోతారు మీరు పైరోజనం తాలూకు దానికి. ముఖ్యంగా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. సో నాకు ఒక 2-3 కేసులు అటువంటివి చేసే అదృష్టం కలిగింది. ఆ 3 కేసుల్లో 2 కేసులు పైరోజనంతోనే తగ్గింది. డెంగీ ఫీవర్ అండ్ పైరోజనం క్యూర్డ్ దెమ్. ప్లేట్లెట్లు పడిపోతున్న స్టేజు, ముందు హై టెంపరేచర్ వచ్చింది, ప్లేట్లెట్లు పడిపోతున్నాయి, 120, 100,
70, 60. సో పై రోజున గనక మనం వేయగలిగితే ఖచ్చితంగా మనం ఎలోపతి వాడు ఎలాంటి రిజల్ట్స్ చూపించాడో వాడికి తాత లాంటి రిజల్ట్స్ చూపించగలం మనం. ఇటొచ్చి మనం చేసే విధానం మన దగ్గరికి తెలియాలి. అన్లెస్ అంటే థెరాప్యూటికల్ గా వెళ్దాం అనే ఒక పిచ్చి ఐడియా నుంచి బయటకు రావాలి. ఎందుకంటే పేషెంట్ని చదవటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కేసులో నేను పై రోజున 1M ఇచ్చాను. 106 టెంపరేచర్ 105కి వచ్చింది. సో చూసి 6 అవర్స్ తర్వాత పై రోజున 10M ఇచ్చాను. అప్పటికే ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి. బట్ పేషెంట్ నెమ్మదిగా కోలుకున్నాడు, టెంపరేచర్ తగ్గింది, ప్లేట్లెట్స్ పెరిగాయి. అంత అద్భుతంగా మనకు పనిచేస్తుంది పై రోజు. ఎప్పుడు మనం జాగ్రత్తగా పట్టుకోవడం మనకి చేతనైతే. మనకి చేతనవ్వలేదనుకోండి ఏం చేయలేం. అలాగే ఎయిలాంతస్ వాడు వీడిని ఎలా పట్టుకోవాలి? వీడికి కూడా అగంధరమైనటువంటి హై టెంపరేచర్స్ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఎరప్టివ్ ఫీవర్స్ సరిగ్గా రాకపోతే వచ్చే కంటే మిగతా ఏ కేసుల్లోనే నెగటివ్. వీడికి ఎలా ఉంటాయంటే క్యాపిల్లరీ కంజెషన్ ఉంటుంది. అంటే చిన్న 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 డాట్స్ లాంటివి స్టార్ట్ అవుతాయి. బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. ఎయిలాంతస్లో అలాగే చాలా సివియర్ థ్రోట్ ఉంటుంది. సివియర్ థ్రోట్ పెయిన్ ఉంటుంది ఎయిలాంతస్లో. బాగా హై టెంపరేచర్స్ రన్ అవుతుంటాయి. పిటికల్ హెమరేజెస్ అంటాడు. ఆర్నికా వాడికి ఉంటుంది, ఎయిలాంతస్ వాడికి ఉంటుంది. కానీ ఆర్నికాలో మీరు పేషెంట్ని యా శ్రీకాంత్ ఏంటి టెంపరేచర్ వచ్చిందంటే ఏదో వచ్చిందిలేండి, అక్కర్లేదు, నాకేం ప్రాబ్లం ఏం లేదు. అదేమిట్రా 103 ఉంది టెంపరేచరు, తగ్గుతుందిలేండి అంటాడు. లేదు నిజంగానే పాపం వాడికి ఇబ్బందిగా ఉండి వాడు బాగా మగతగా ఉన్నాడు అనుకోండి, శ్రీకాంత్ గారు లేవండి, ఏంటి టెంపరేచర్ వచ్చింది, కొంచెం గుర్తు నొప్పిగా ఉంది. అక్కడ టెంపరేచర్ 103 ఉందా? 103 నిన్నటి నుంచి 103 ఉంది అని మళ్ళీ మగతలోకి వెళ్ళిపోతాం. అది కాదు, పోనీ ఏమైనా హాస్పిటల్కి వెళ్దా, టెస్టులు చేయిద్దాం, ఎందుకండి టెస్టులు, పర్వాలేదు తగ్గుతుంది అంటాడు. అంటే వాడికి అంత మగతలోనూ కూడా వాడు కరెక్ట్గా ఆన్సర్ చేస్తాడు, మళ్ళీ మగతలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే మీరు బ్యాప్టీషియా వాడిని తీసుకున్నారనుకోండి, ఏమండి టెంపరేచర్ 103 ఉంది, నిన్న పొద్దున్న నేను బస్సు ఎక్కాను అంటాడు. మీరు అడిగే క్వశ్చన్కి వాడు చెప్పే ఆన్సర్కి సంబంధమే ఉండదు. ఆర్నికాలో క్వశ్చన్స్ సరిగ్గా ఆన్సర్ చేస్తాడు, వాడికి ఇది ఉంటుంది. కొంచెం రేషనల్గా ఉంటే నాకు అసలు అక్కర్లేదు మంది అంటాడు. ఆ హాస్పిటల్ అంటే దొంగలండి, డబ్బులు దోచేస్తారు అంటాడు ఆర్నికా వాడు. అంత క్లారిటీ ఉంటుంది. ఒకవేళ నిజంగానే మగత జైమోసిస్ ఎక్కువగా ఉండి మగత ఉన్నా కూడా వాడెక్కడా కూడా క్వశ్చన్స్ రాంగ్గా చెప్పడం, మగత ఎక్కువ ఉంటుంది. రేషనల్గా ఉంటే అసలు వద్దే అంటాడు. ఎయిలాంతస్లో ఆ సోర్ థ్రోటు, మగత, క్యాపిల్లరీ కంజెషన్, పిటికల్ హెమరేజెస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. ఇంకోటి ఫాస్ఫరస్. అది ఫాస్ఫరస్లో ఎలా ఉంటుంది? ఫాస్ఫరస్లో వాడు ఎప్పుడు మీరు చల్లటి మంచినీళ్ళు ఇస్తారో అనేది చూస్తూ ఉంటాడు. విపరీతమైన దాహం, విపరీతమైన భయం, విపరీతమైన ఆందోళన, విపరీతమైన కంగారు. సో ఇవన్నీ మనకి ఫాస్ఫరస్లో కనబడతాయి. దీంతో పాటు అదనంగా చల్లటి నీళ్లు కావాలి. ఎప్పుడు చల్లటి నీళ్ళు అలాగ గొంతులో పోసుకుంటూ ఉంటే వాడికి హాయిగా ఉంటుంది. లేదా అడుగుతాడు పాపం,
లేదా పేషెంట్ని మనం అడిగాం అనుకోండి, అబ్బే వేడి నీళ్ళు తాగుదాం అనుకుంటున్నాను. తాగుదాం అనుకోవడం కాదయ్యా, నీకు అంటే కొంచెం చల్లగా తాగితే బాగుంటుందని అనిపిస్తోంది, బట్ మీరు చెప్పారు కాబట్టి వేడి నీళ్ళే తాగుతాను అంటాడు. ఎందుకంటే మనం ఏమైనా అంటామని భయం. అందుకే జాగ్రత్తగా కనుక్కోవాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే అందరికీ వేడి నీళ్లు తాగాలి అనేది ఒక, లేదా యూట్యూబ్లో పలానా పంతులు గారు చెప్పారు, పలానా రాజుగారు చెప్పారు అంటాడు. వేడి నీళ్ళు తాగమన్నాడు పొద్దున్నే, వాడికి నిజంగా దాహం ఏదు. దాహం ఒక్కొక్కసారి పేషెంట్ దాహం ఉంటుందంటే ఎప్పుడు వాటర్ ఎక్కువ తాగుతాను, 5 లీటర్లు తాగుతాను రోజుకి అంటాడు. అది కాదయా, నువ్వు ఎన్ని లీటర్లు తాగుతావు అది కాదు, నీ దాహం ఏంటి? లేదు సార్, చెప్పారు కదా మన రాజుగారు చెప్పారు ఎప్పుడు 5 లీటర్లే అంటాడు. అప్పుడు వాడికి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాయనా నేను అడిగేది నువ్వు ఎన్ని నీళ్లు తాగుతావని కాదు, నువ్వు మంచి హెల్త్ కేర్ అంతా తీసుకుంటున్నావు, నీకు దాహం ఎప్పుడు ఏదండి, ఏమిటో మంచిదని తాగేయటమే అంటాడు. అలా ఉంటాయన్నమాట. అందుకని సిమ్టమ్స్ జాగ్రత్తగా స్టడీ చేయాలి. సో ఈ రకమైన జైమోటిక్ కండిషన్స్ లో బ్యాప్టీషియా, పైరోజినం, ఫాస్ఫరస్, ఎయిలాంథస్, ఎయిలాంథస్ లో ఆ చిన్న 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 ఆ గొంతు ప్రాబ్లం, గొంతు రాదు, గొంతు దిగదు. అలాగే ఈ నోరు తెరిచాడు అనుకోండి, గమ్స్ నుంచి బ్లీడ్ అయిపోతుంటుంది పాపం. చూస్తే రక్తం వస్తూ ఉంటుంది. ఏమిటి రక్తం వస్తుందండి? క్రొటాలస్ లో కూడా ఉంటుంది. క్రొటాలస్ లో కంట్లోంచి కూడా రక్తం వస్తుందండి ఇలాంటి కేసుల్లో. మనకి హోమియోపతి అంతగా నమ్మకం లేని పేషెంట్ ఎవడన్నా దొరికాడంటే ఇలాంటి జైమోటిక్ కండిషన్స్లో చాలా హారిబుల్, మీరు వాడిని ఆపలేరు. ఎందుకంటే వాడి కంట్లోంచి ఒక రక్తపు బొట్టు కనిపించిందంటే ఇంకా వాడు చేసే హడావుడి అంతా ఇంత ఉండదు. అది మనం గమనించాలి. ఇవన్నీ కూడా మనకి జైమోటిక్ ఫీవర్స్లో ఇండికేట్ అవుతాయి. ఇందాక చెప్పిన స్కిన్ బాయిల్స్, కార్బంకల్స్ ఆ బ్యాచ్ వేరు. కానీ వాళ్ళలోను వీళ్ళలోను కామన్ గా లెకసిస్ వాడు దొరతాడు. వీడిది ఎలా పట్టుకోవాలి? వీడి లెఫ్ట్ సైడెడ్ థ్రోట్ పెయిన్ ఉంటుంది. వీడికి ఇంత జైమోటిక్ కండిషన్స్ ఎంత ఇదిగా ఉన్నా ఎటువైపు నొప్పి ఉంది? ఎడం వైపు. గొంతు దిగట్లేదు. చెప్పండి సుబ్బారావు గారు, గొంతు తెరవండి అంటాడు. ఆ తెరిచేటప్పుడు కూడా ఆ నాలిక బాగా ఇదైపోతూ ఉంటుంది, తెరవలేడు. నో, సివియర్ థ్రోట్ పెయిన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూపిస్తాడు, స్లీప్ ఎగ్రవేషన్ ఉంటుంది. ముఖ్యంగా నిద్ర నుంచి లేచిన తర్వాత వీడికి హారిబుల్ గా ఉంటుంది. వీడి మానసిక పరిస్థితి బాగోదు, శారీరక పరిస్థితి అంతగా ముందుగానే బాగోదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి దాంట్లో. నెక్స్ట్, ఈ కొన్ని రకాల స్నఫుల్స్. Sorry, I couldn't skip this. స్నఫుల్స్ నిద్రలో ముక్కు పట్టేస్తుంది. లెకసిస్ వాడికి ఉంటుంది, అమోనియం కార్బ్ వాడికి ఉంటుంది, శాంబుకస్ వాడికి ఉంటుంది, డల్కమేరా వాడికి ఉంటుంది, నక్స్వామికా వాడికి ఉంటుంది, పల్సెటల్లా వాడికి ఉంటుంది. ఎవడిది వాడిదే. కానీ ముఖ్యంగా ఈ ఒఫీడియన్ గ్రూప్స్లో వీళ్ళందరికీ కూడా నిద్రలోకి జారుకునే టైం కానీ, నిద్ర నుంచి మెలకు వచ్చే టైం కానీ అగ్రవేషన్. వీళ్ళకి సరిగ్గా నిద్రలోకి వెళ్తున్నప్పుడు సడన్ గా మెలకు వచ్చేస్తుంది, ముక్కంతా పట్టేస్తుంది, గాలి ఆడదు అంటాడు. నేను ఒక కేసు చేశాను, లెకసిస్ కేసు. అంటే చాలా కేసులు చేశాను, ఈ మధ్య చేసింది. అంటే అక్యూట్ అంతా లెకసిస్తోనే తగ్గిపోయింది పాపం. కానీ ఆవిడకి ఈ కంప్లైంట్ అప్పుడే 5-6 ఏళ్ల నుంచి ఉంది. సో అప్పుడు కేసు తీసుకుని, ఇప్పుడు మనం 4th సబ్ క్లాస్లో చెప్తాను, సినాప్సిస్ నైగ్రాతో తగ్గిపోయింది ఆవిడ. పాపం నిన్న ఎప్పుడో ఫోన్ చేసింది, ఫాలో అప్. సార్ అద్భుతంగా ఉందండి, 2 ఏళ్ళు వాడాను మీ దగ్గర, చాలా సూపర్ రిజల్ట్ అని చెప్పింది. థ్యాంక్ యూ అండి. ఆవిడ ఇదివరకు పాపం మాట్లాడితే కూడా నేసల్ వాయిస్లో వచ్చేది. అందరూ అనేవారు ఏటిని మాట అలా ఉందని. ఇప్పుడు ఎవరు అంటలేదుట పాపం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
కానీ ఆ కేసులో నాకు 2 years బ్యాక్ వెన్ ఐ లుక్ బ్యాక్, వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ ఇన్ ద acute where the patient always speaks that whenever she goes to bed, she immediately rouses, saying that, yeah, my nose is blocked. ఎవ్రీడే ఇదే, ప్రతిరోజు. సో అమోనియం కార్బు లేక శాంబుకస్ లో చిన్న పిల్లల్లో బిఫోర్ ద కంజెషన్ సెట్స్ వాడికి పాపం ముక్కు బ్లాక్ అయిపోతుంది. వాడికి అది ఏమిటో తెలియక ఆ బేబీ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. వాడిని ఎత్తుకుని తిప్పుతూ ఉంటారు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఎప్పుడు వాడు నిద్రపోతే అప్పుడు వాడికి వాడికి తెలియదు కదా. అలాగే తలంతా చెమట పట్టేస్తూ ఉంటుంది వాడికి. వాడికి ఈ టెన్షను భయంతో ఆ పిల్లవాడికి, వాడికి చెప్పడం రాదు, చేత కాదు. పెద్దవాళ్ళకేమో అర్థం కాదు, ఎందుకంటే వీళ్ళకి అంతా ల్యాప్టాప్ల మీద కూర్చుని వీళ్ళ టైం అంతా దీంట్లోనే సరిపోతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఎంత కోపం వస్తూ ఉంటుందంటే, నాకు నిన్న ఒక కేసు తీసుకున్నాను ఫాలో అప్. చాలా క్రానిక్ ఆస్తమా. సో కార్సినోసినం 200 వేస్తే ఆ బేబీకి అప్పుడే 3 months నుంచి అటాక్సే లేవు. అటాక్స్ అంటే ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నాడు బాబు అంటే, నానా ఈ 3 నెలల నుంచి నీకు ఆయాసం వచ్చిందా, డూ యూ హ్యావ్ ఆస్తమాటిక్ అటాక్స్ అని అడుగుతుంది ఆవిడ. నాకు పిచ్చెక్కింది. ఆస్తమాటిక్స్ అటాక్ వచ్చేయా లేదా అనేది దట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆఫ్ అబౌట్ 8 to 9 years kid. యు ఆర్ ఎ మదర్ అండ్ యూ షుడ్ అబ్జర్వ్. ప్రతిదీ అంతే. ఆకలి ఎలా ఉందండి అంటే, నానా హౌ ఈజ్ యువర్ ఎప్టైట్. మరి ఇంకా వాళ్ళు ఏం వెలగబెడతారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో. నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా చూసుకోలేని బతుకు ఒక బతుకా. దానికన్నా ఇవి ఇంపార్టెంటా. ఎటు వెళ్తోంది సమాజం ఒక్కొక్కసారి పిచ్చెక్కుతుంటుంది పాపం. అందుకే సద్గురు గారు అప్పుడప్పుడు తలకాయ కొట్టుకుంటూ ఉంటాడు ఆయన. చిన్న లాజిక్. ఇప్పుడు నువ్వు మందు ఇచ్చావు, మందు ఇచ్చిన తర్వాత 3 నెలలు అయింది, ఆస్తమా ఎలా ఉంది, ఆకలి ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది అని. దట్స్ అ మదర్స్ అబ్జర్వేషన్. వాడు ఏం చెప్తాడు, వాడికి 7 ఏళ్ళు కూడా ఉండుండవు, నాకు తెలిసి 6 ఏళ్ళు ఎంతో ఉంటాయి. ఇంకా హైలైట్ ఏంటంటే ఇందులో ఆ, ఎలా ఉందండి ఫోకస్. మీరు కేసులు చెప్పారు కదా ఫోకస్ పెద్దగా లేదు అని. ఎలా ఉంది ఫోకస్, నాన్న డూ యూ హ్యావ్ ఫోకస్. వాడి ఇంకా అక్కడ మాత్రం చెప్పాను, మ్యామ్ దట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్, ఏ పార్ట్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్. హౌ కెన్ ఏ కిడ్ సే దట్ ఐ హ్యావ్ ఫోకస్. హీ డజంట్ మీన్ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫోకస్. యా యా డాక్టర్, ఐ గాట్ అట్టు అలా ఉంటుంది. మరి పిచ్చి అనాలో, దాని వెర్రనాలో, పొగరనాలో ఏముందని. పోనీ ఓ ₹1,00,000 సంపాదించేసాం, లేకపోతే 10 లక్షలు సంపాదించి, లేదా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందయా, పోనీ అవి ఇవి చేసి సంపాదించి ఏం చేస్తావు. ఏమైనా హ్యాపీనెస్ ఎక్కడైనా దొరుకుతుంటే మన షాప్లో వెళ్ళి కొనుక్కోవచ్చు. బికాస్ పీపుల్ బిలీవ్ ఇన్ దట్. డబ్బు నాకు సంతోషాన్ని ఇస్తుందని నమ్ముతారు. అది ఇవ్వదని తెలిసేసరికి టైం అంతా అయిపోతుంది. పిచ్చో వెర్రో తెలియదు, దేని వెనకాల పరిగెడతారో తెలియదు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంకొక అమెరికా ఆవిడ పాప సోరియాసిస్, ఆ పాపకి కాళ్ళకి సోల్లో సోరియాసిస్ అనమాట. సో మెడిసిన్స్ ఇస్తున్నాను, షీఈస్ డూయింగ్ గుడ్. ఆవిడ అసలు ఫాలో అప్ ఓకే తీసుకున్నాం, కూర్చున్నాం. ఆవిడ పాప చూపిస్తుంది సాక్స్ తీసి, పాపం మచ్ ఇంప్రూవ్మెంట్ ఉందండి అది ఇది అని అంటే, ఆ తల్లి అంటుంది లేదు లేదండి ఇంకా ఇంకా ప్రాబ్లంగా ఉందంటే, పాపం అప్పుడు ఆ పిల్ల 8 ఏళ్ళో 9 ఏళ్ళో పిల్ల ఆవిడంది, మామా వెన్ డిడ్ యూ లాస్ట్ సీ మై ఫీట్, ఐ థింక్ 2 or 3 months బ్యాక్, అండ్ యు ఆర్ సేయింగ్ దట్ దేర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్ అంటోంది. నా ముందు పరువు పోయింది ఆవిడది. అసలు ఆ తల్లి ఆ సోరియాసిస్ ఉన్నటువంటి ఆ పాప తాలూకు కాలు చూడలేదు గత నెల నుంచో 2 నెలల నుంచో. ఏంటంటే బిజీ సాఫ్ట్వేర్.
అలా ఉన్నాయి సామాజిక పరిస్థితులు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా గురువు గారు నేను వెళ్ళేసరికి ఇలా 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 కొట్టుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆయన చూడడానికి వెళ్తే ఏమని బాబాలు అంటే బాబా ఈ జనాలను చూస్తే పిచ్చెక్కుతోందిరా బాబు, చెప్పింది వినరు అనేవారు. సో ఈ నిజంగా వారు ఇప్పుడు శరీరంతో ఉంటే మరి ఇంకెంత బాధపడేవారు. ఇక్కడ చిన్న చిన్న బేసిక్సే మనకి రావు. ఏం చెయ్యాలో మనకి తెలియదు. అండ్ వీ బోస్ట్ అవర్ సెల్స్ యాజ్ దే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. నేను గూగుల్లో పనిచేస్తున్నాను, నేను సుందర్ పిచ్చై కింద పనిచేస్తున్నాను, నేను యాపిల్లో పనిచేస్తున్నాను, నేను వీడియోకాన్లో ఏం ఉపయోగం? సో కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్స్. సో అలా ఉంటుంది మనకి ఒక్కొక్కసారి. అలాగే లెకసిస్ తాలూకు కంపారిజన్ మనం అమోనియం కార్బు, లెకసిస్, క్రొటాలస్, నాజా వీళ్ళందరికీ కూడా అసలు ఒఫీడియన్ గ్రూప్స్ అందరికీ కూడా. కానీ శాంబుకస్ ఐడియా ఎర్లీ పార్ట్, ఎర్లీ వన్స్ ఆ కంజెషన్ వదిలి వాడికి కాఫ్ స్టార్ట్ అయింది అనుకోండి, శాంబుకస్ పెద్ద హోల్డ్ ఇవ్వదు. ఆ పార్ట్ వరకు పనిచేస్తుంది. ఆ బేబీని, ఆ నెలల బేబీ ముక్కు బ్లాక్ అవుతుంది, ముక్కు అంటాడు, స్నఫుల్స్ ఉంటాయి, వాడికి గాలి ఆడదు, అప్పుడప్పుడు డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఆ ఎర్లీ పార్ట్లో శాంబుకస్ చేయగలిగే రోల్ ఉంటే శాంబుకస్ చేసేస్తుంది. ఆ తర్వాత దానికి కంటిన్యూషన్గా మనం ఏ మందు వేసుకోవాలో ఆ ఎక్యూట్లో చూసుకోవాలి. అంతేగాని శాంబుకస్తోనే కేసు క్యూర్ అవుతుంది అనుకోకూడదు. ఏమీ క్యూర్ అవ్వదు శాంబుకస్ తోటి. అలాగే అమోనియం కార్బు లెకసిస్ మధ్య చాలా వరకు కొంతమంది ఇనిమికల్స్ అంటారు, కొంతమంది అదంటారు ఇదంటారు. అసలు ఏంటి వాటి మధ్య రిలేషన్ అంటే అమోనియం కార్బులోను లెకసిస్లోను కూడా, ఆ రెండిట్లోనూ కూడా ఏంటంటే బాగా హేట్రెడ్, ద్వేషం ఏదైతే ఉంటుందో ఆ హేట్రెడ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే అమోనియంలో రిసెంట్మెంట్ ఉంటుంది, అసంతృప్తి, ద్వేషంతో కూడిన అసంతృప్తి. అందుకని అమోనియం కార్బ్లో దగ్గుంటుంది, ఆయాసం ఉంటుంది, లంగ్స్లో తేడా ఉంటుంది. వాడికి కార్ పల్మనేల్ బోత్ లంగ్స్ హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి. వండర్ఫుల్, బ్యూటిఫుల్, మంచి మంది చెప్పారు శ్రీకాంత్ గారు అని చప్పట్లు కొట్టుకుంటాం. కానీ వాస్తవానికి జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే ఒక 10 ఏళ్ల ముందే మీరు వాడి తాలూకు మెంటల్ సిమ్టమ్స్ స్టడీ చేస్తే వాడు చాలా ఫిట్ సబ్జెక్ట్. వాడు ఈ అమోనియం కార్బ్ తర్వాత మీరు చెప్పే ఆ కార్ పల్మనేలు, ఆ హార్ట్ సిమ్టమ్స్, ఆ లంగ్ సిమ్టమ్స్ రావడానికి అని మీకు అర్థమవుతుంది. ఎప్పుడు? ఒక 10 ఏళ్ల ముందు. ఎందుకంటే వాడికి ఏదో సంఘటన జరుగుంటుంది, ఆ సంఘటన నుంచి వాడు బాగా అవతల వ్యక్తి మీద, ఎవరైతే ఆ సంఘటనను కలగజేశారో వాడి మీద తీవ్రమైనటువంటి ద్వేషం ఉంటుంది. అది బయటికి రాదు. ముఖ్యంగా ఇంటర్నల్గా ఈ తోటి కోడళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్లో మీరు అమోనియం కార్బ్ పేషెంట్స్ని చూస్తారు. చాలా రిసెంటిమెంట్ ఉంటుంది, తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది, అది ద్వేషంగా ఉంటుంది. ఆ ద్వేషాన్ని వెళ్ళగక్కలేడు, ఎందుకంటే సామాజిక పరిస్థితులు అంతగా సహకరించవు. దాంతో అదంతా లోపల పెట్టుకుంటాడు. లోపల పెట్టుకుని వన్ ఫైన్ మార్నింగ్ వాడు బరస్ట్ అయిపోతూ ఉంటాడు. అమోనియం నేచరే అది, తెలుసు కదా, లిక్విడ్ అమోనియా బరస్ట్ అయిపోతుంది. కంటైనర్లలో పెడతారు. NH3 ఒక నైట్రోజను, 3 హైడ్రోజన్ మాలిక్యూల్స్, అన్ని వాలటైలే, పేలిపోవటమే. సో ఏదో ఒక రోజు వాడు సడన్ గా ఫ్లేరప్ అయిపోతూ ఉంటాడు. అంతవరకు టిన్లో పెట్టిన అమోనియా లాగా వాడు లోపలంతా దాన్ని కుక్కుతాడు. అలాంటి కాన్స్టిట్యూషన్స్ మీరు అలా వదిలేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత హార్ట్, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు మెలకు వచ్చి అమోనియం కార్బ్ వేద్దాం అనుకుంటారు. అప్పుడు ప్యాథాలజీ సెట్ అయిపోయిన తర్వాత చేసేది కూడా ఏముండదు. చేయగలిగితే మహా అయితే ఒక 50% వెనక్కి తీసుకురాగలం. కానీ మీ దగ్గర గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, మెంటల్ సిమ్టమ్స్ స్టడీ చేయండి. 10 ఏళ్ల ముందే అమోనియం కార్బన్ మీరు పట్టుకోగలుగుతారు. వాడిలోనూ అంత రిసెంటిమెంట్ ఉంటుంది, ఈ లెకసిస్ వాడిలోనూ ఉంటుంది. కాకపోతే అమోనియాలో ప్లానింగ్ ఉండదు, లెకసిస్లో ప్లానింగ్ ఉంటుంది. ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, లోకాన్ని తన తాలూకు సాఫ్ట్ స్పోకెన్నెస్ లేదా మెల్లగా మాట్లాడడం, దాంతో మాయ చేస్తాడు, మత్తు చేస్తాడు. కానీ వాడి ఒరిజినాలిటీ ఏంటి? రివెంజ్ఫుల్నెస్.
ప్రతీకార వాంఛ వాడిలో బలంగా ఉంటుంది లెకసిస్లో. కానీ వాడి పైకి అంత అంటాడు. లోపల రగిలిపోతూ ఉంటుంది. ఎలా దెబ్బ కొట్టాలి 5-6 ఏళ్ల ముందు నుంచే ప్లాన్ చేస్తాడు. ముందు ఎయిమ్ చేసుకుంటాడు. ఏ పర్సన్ వాడు ఎవరి వల్ల ఎఫెక్ట్ అయ్యావో వాడు ఏం చేస్తే వీడు దెబ్బ అవుతాడు. ముందు వీడికి ఆ పెర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు రాదనుకోండి, ఆ పెర్ఫెక్ట్ ప్లానింగ్ వాడి దగ్గర. వాడి బలహీనత ఏంటో చూస్తాడు, ఆ బలహీనత మీద కొడతాడు. ఇది లెకసిస్ అంటే. సో వాడిలోనూ అమోనియం కానీ లెకసిస్ లో పొటెన్సీలో బాగా వేసేసాం ఎక్కువ. లెకసిస్ 30 సోర్ త్రోట్ వచ్చింది, లెకసిస్ 30 వేసేసిన తర్వాత ఓ 10 రోజులు ఎన్నో పడిపోయాయి. లేదా ఎవరో ఒక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో, వాళ్ళ ఫాదర్ కూడా ఏదో దాంట్లో పనిచేశాడు కాలేజీలో సంథింగ్. వీళ్ళు అన్ని మందులు కలిపి పొట్లం కట్టిస్తారు. అంటే ఉదాహరణకి సయాటికా, క్యాలిబైక్, క్యాలియాయోడ్, కోలోసిన్, నెఫాలియం 30, 200 అన్నీ కలిపేస్తారు. లేదా అన్ని సీసాలు కలిపి ఇచ్చేస్తారు. ఇవన్నీ వేసేసుకోమంటారు. ఉన్నాయి. చాలా గొప్ప ప్రాక్టీస్ రాజమండ్రిలో. సో అలా లెకసిస్ ఇచ్చేసారు అనుకోండి ఎవడో పొరపాటున, ఆ కేసు మీ దగ్గరకు వచ్చింది, ఏం చేయాలి? లెకసిస్ 30 ఒక 20 డోసులు పడ్డి మీ దగ్గరకు వచ్చింది కేస్ షీట్. లేదా పేషెంట్ మనకు అదృష్టం బాగుండి మాకు డాక్టర్ గారు హైదరాబాద్లో ఉంటారండి, వారు అక్కడి నుంచి చెప్పారు లెకసిస్ 30 అనే మందు మీకు ఎప్పుడు గొంతు నొప్పి ఉంటే అప్పుడు వాడుకోమన్నారండి. అంటే లెకసిస్ 30 వాడేశాడు ఫ్రీక్వెంట్గా, కేసు మీ దగ్గరకు వచ్చింది. అలాంటి కేసెస్లో అమోనియం కార్బ్ గనక మీరు వేయగలిగితే ఖచ్చితంగా యాంటీడోట్ అవుతుంది లెకసిస్. అక్కడ చెప్పింది ఏంటంటే వాటి రెండిటి మధ్య రిలేషను. లెకసిస్ లో పొటెన్సీస్లో కనుక అతిగా వాడితే అమోనియం కార్బ్ హెల్ప్ చేస్తుంది. కానీ లెకసిస్ హై పొటెన్సీలో వాడితే, అంటే లెకసిస్ 10M ఇచ్చాం లేదా 1M ఇచ్చాం కాన్స్టిట్యూషనల్గా, ఇందాక నేను చెప్పిన ఆ మ్యానిపులేటరే వచ్చాడు మన దగ్గరికి, చూసి ఓహం వీడు ఇదని మనకు అర్థమై జాగ్రత్తగా స్టడీ చేసి వాడికి లెకసిస్ 10M ఇచ్చాం. అబ్బో బాగా పనిచేసింది, వాడి తాలూకు మెంటల్స్ అన్నీ ఇంప్రూవ్మెంట్ వచ్చాయి. ఇప్పుడు అమోనియం కార్బ్ వెయ్యకుండా ఉంటే మంచిది. ఉదాహరణకి వీడికి స్నఫల్స్ వచ్చాయి, నైట్ ముక్కు గాలాడట్లేదు, నో సబ్స్ట్రక్షన్ వస్తుంది, వాడు లెకసిస్ 10M వేస్తే మంచి రిజల్ట్లో ఉన్నవాడే. అలాంటి వాడికి ఇప్పుడు అమోనియం కార్బ్ ఇండికేట్ అయినా వేయకుండా ఉండడం మంచిది. హై పొటెన్సీలో లెకసిస్ బాగా పనిచేసినప్పుడు అమోనియం కార్బ్ జోలికి వెళ్ళకూడదు. లో పొటెన్సీస్లో లెకసిస్ వేసి కేసు పాడు చేస్తే అమోనియం కార్బ్ వేస్తే హెల్ప్ అవుతుంది. అదే చిత్రం. అందుకే రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ అని పెట్టి, ఎందుకంటే ఇటువంటి సీక్రెట్స్ తెలియాలి మనకి. అలాగే ఇంకోటి కూడా ఉందండో, లెకసిస్ జ్వరం వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, లెకసిస్ వేసాం, జ్వరం తగ్గిపోయింది, దగ్గు తగ్గట్లేదు. లెకసిస్ 30 వేసాం, 200 వేసాం, 1M వేసాం, జ్వరం బాగా తగ్గిపోయింది, కానీ ఆ తర్వాత దగ్గు తగ్గలేదు. వారం అయింది, 10 రోజులు అయింది, లెకసిస్తో తగ్గింది, లెకసిస్ అని మళ్ళీ వేసాం, లెకసిస్ కాంప్లిమెంటరీ ఏం వేయాలో తెలియట్లేదు. అప్పుడు బెల్లడోనా పనిచేస్తుంది. చిత్రంగా అసలు బెల్లడోనా చాలా ఎక్యూట్ డ్రగ్. బెల్లడోనా వేసాక లెకసిస్ వేస్తాం తప్ప లెకసిస్ వేసాక బెల్లడోనా వేస్తామన్న ఆలోచనే మనకి రాదు యూజువల్గా. కానీ ఎక్యూట్ కండిషన్లో ఏమవుతోందంటే లెకసిస్ కనుక వేసి ఒక కేసులో మంచి రిజల్ట్ వచ్చి పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి ఆ తర్వాత దగ్గు తగ్గట్లేదు, దగ్గు ఏదో ఒకటి తగ్గకపోతే నిజానికి తనకన్నా చిన్నవాడైనటువంటి ఎక్యూట్ డ్రగ్ అయినటువంటి బెల్లడోనా వేస్తేనే వాడికి తగ్గుతుంది. అంటే లెకసిస్తో కొంతమేర క్యూర్ వచ్చాక మేబీ అది అక్కడ కరెక్ట్గా ఇండికేట్ అయ్యి ఉండొచ్చు, లేదా ఎక్కువగా వాడేసి అలా కూడా ఉంటుంది. అంటే ముఖ్యంగా లెకసిస్ కొంతమంది సార్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లెకసిస్ 200 ఇచ్చాక రేపు 50% బాగుంది. ముఖ్యంగా మా డిస్పెన్సరీలో ఒక్కొక్కసారి ఇలా ఏమంటే ఇంకో డోసు ఏమంటారా, కొంచెం బాగుంది కదా అంటూ ఉంటాడు. అలా వేయకూడదని చెప్తే వాళ్ళకి తెలియదు.
నక్స్వామిక 30 వేసాం సార్, పొద్దున 10 మోషన్లు అయ్యాయి, తర్వాత 2 3 అయ్యాయి, బాగానే ఉంది, ఇంకో డోస్ అయితే బెటర్ అనుకుంటున్నాను అని మనకే సలహా చెప్తూ ఉంటాడు. నక్స్వామిక ఇంకా పనిచేస్తుంది అని నమ్మరు. ముఖ్యంగా అలోపతి బాగా అలవాటు అయిపోవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, ఇటు కొంచెం డోసులు వేస్తూ వేస్తూ ఉండాలనుకుంటారు, అంటే వీడు నిర్ణయించుకుంటాడు అలా, కానీ అలా అవ్వదు. ఆ డోస్ ఇంకా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి అలా పాడు చేసేస్తాం కేసు. లెకసిస్తో థ్రోట్ పెయిన్ తగ్గింది, హెడేక్ తగ్గింది, ఫీవర్ తగ్గింది, దగ్గు తగ్గలేదు, ఇంకో డోస్ వేయి. మా గురువు గారు డాక్టర్ ఈవీఎం ఆచార్య బుజ్జి గారు చెప్పేవారు, మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మెడిసిన్ పనిచేస్తున్నప్పుడు మాత్రం దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. పేషెంట్ ఎంత తొందరగా అయినా పెట్టనివ్వండి. ఒక మన ఒకసారి ఇప్పుడు మా శ్రేఖర్ చెప్పాడు, ఒక పేషెంట్ రాజమండ్రి నుంచి, వాడు ఫ్రాడ్లే అండి, వాడు వాళ్ళకి ఎవరికో బాగోకపోతే వాళ్ళ పాపకో ఎవరికో గురుగారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే బ్యాసిల్ 10 వేశారు ఆయన. వేస్తే నెక్స్ట్ రోజు ఆయన దగ్గర చేరాలంటే మధ్యలో జూనియర్ డాక్టర్ ఉంటా. సో మధ్యలో ఈయన ఎత్తాడు, ఈయన అప్పుడు జూనియర్ డాక్టర్గా చేసేవారు మన శ్రీకర్. చేస్తే, అన్నయ్య నువ్వు ఎంత చెప్పినా ఆయన మందు మార్చరు, నీ ఇష్టం చెప్తానంటే అలా 2 3 రోజులు ఆయన ఫోన్ చేయడం, ఈయనేమో ఆ ప్లాసిబో చెప్పడం, ఆయన ఫోన్ చేయడం, ఈయన ప్లాసిబో చెప్పడం. 4వ రోజుకి జ్వరం తగ్గింది. ఒకసారి ఎప్పుడు నాకు చెప్పాడు సరదాగా ఇలా జరిగిందని. అంత బ్యాలెన్స్డ్గా ఉండేవారు. పేషెంట్ ఎంత తొందరైనా పెట్టని, మందు గనక పనిచేస్తుంది అంటే ఎవరు వచ్చినా ఆయన మందు మార్చేవారు కాదు. అన్నీ విని సరే ప్లాసిబో వెయ్యి అనేవారు అంతే, లేకపోతే లెస్ 3x వెయ్యి అనేవారు. అంటే ఎందుకు అంటే ఈ పాయింట్ నేను చెప్తున్నాను, అలా లెకసిస్ అవసరం లేకుండా వాడేసి లెకసిస్ తాలూకు ఎక్యూట్ నేచర్ కనుక కాన్స్టిట్యూషన్ మీద ఇంప్రింట్ అయ్యి అది పోకపోతే బెలడోనా పనిచేస్తుంది. అలాగే క్యాల్కేరియా కార్ పనిచేస్తుందండి క్రానిక్లో అయితే. అంటే ఒక బ్లీడింగ్ కేసు వచ్చింది, బాగా బ్లాక్గా డార్క్గా అవుతుంది. శ్రీకాంత్ గారు మొన్నే చెప్పారు మన సంకల్ప హోమియోపతిలో, వెయ్యి లెకసిస్ కోఆగులేట్ కూడా అవ్వట్లేదు, 200 వేద్దాం, లెకసిస్ 200 వేసేసారు. బాగుంది, బ్రహ్మాండంగా పనిచేసింది. 10 ప్యాడ్స్ అయ్యేది 5 ప్యాడ్స్కి వచ్చేసింది, లేదా 3 ప్యాడ్స్కి వచ్చేసింది. చాలా బాగుంది, దివ్యంగా ఉంది. ఆ పోన్లే ఆ 3 కూడా తగ్గుతుంది, ఇంకో డోస్ పడేయి అన్నాడు, అంతే వేశారు. వేసిన దగ్గర నుంచి బ్లీడింగ్ అయితే కంట్రోల్ అయింది, కానీ విపరీతమైనటువంటి నీరసం, ఆయాసం. ఇలాగా క్రానిక్గా గనక మీరు డిస్టర్బ్ చేసి లెకసిస్ ఓవర్ డోస్ అయిపోయిన తర్వాత ఆ సిమ్టమ్స్ని మిటిగేట్ చేయాలంటే మీరు క్యాల్కేరియా కార్బ్ వాడాలి. క్యాల్కేరియా కార్బ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు యూజ్ క్యాల్కేరియా కార్బ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓవర్ డోసెస్ ఆఫ్ లెకసిస్ which results in chronic effects on the constitution. అలా ఉంటుంది. సో ఐ థింక్ మనకి సమయం అయింది కాబట్టి ఇక్కడతో మనం ఆప్ చేసి నెక్స్ట్ మిగతావి కంప్లీట్ చేసుకుందాం. Hope you had a good understanding of the relationship of remedies regarding లెక్సిస్. ఏమండి అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేదు సార్, బాగా అర్థమైంది. డాక్టర్ గారు, మనం లెకసిస్ లో పీరియాడిసిటీ ఏమైనా ఉంటుందండి? లెకసిస్ సోర్ థ్రోట్ ఉంది, నోట్లో అట్లా బర్నింగ్ లాగా వచ్చి కొంచెం చర్మం కూడా లేచిపోయి ఉంటుంది. అటువంటి వాటిలో మనం లెకసిస్ వేసాము, 200 అట్లా వేసాము, తగ్గిపోయింది. మళ్ళా ఒక నెల రోజులకో ఎప్పుడో మళ్ళా ఆ సోర్ థ్రోట్, కొంచెం లోపల బర్నింగ్ ఉంటాం, నోట్లో నీళ్లు మింగాలంటే కష్టంగా ఉంటాం. అటువంటి పీరియాడిసిటీ ఏమైనా కనపడుతుందా? అటువంటి అప్పుడు మనం మళ్ళా డోసు వేయాలా? పీరియాడిసిటీ అంటే అది కాదు రాధా గారు. పీరియాడిసిటీ అంటే ఏంటంటే ప్రతి స్ప్రింగ్ అంటే సీజనల్ గా. పీరియాడిసిటీ అంటే ఏంటి? ఒక టైంకి అగ్రవేట్ అవ్వడం. అంటే ప్రతి నెల కరెక్ట్ గా పౌర్ణమి టైంకి సోర్ థ్రోట్ వస్తుంది, అది పీరియాడిసిటీ. లేదా ప్రతి జూన్లోనూ నాకు
సోర్ త్రోట్ వస్తుంది, అది పీరియాడిసిటీ. సీజన్ లేదా మారినప్పుడు వస్తుందండి. ఆ అదే అంటున్నాను, అలా ఏదైనా వస్తే అది ఖచ్చితంగా పీరియాడిసిటీయే. అటువంటప్పుడు ఇవి ఇండికేట్ అయితే మళ్ళీ అదే రెమెడీ వేయాల్సి రావచ్చు. లేదా 2-3 సార్లు వచ్చింది అనుకోండి, అంటే ప్రతి నెల మీరన్నట్టు సీజన్ ప్రతి సీజన్ మారినప్పుడల్లా తేడా వస్తుంది అనుకోండి, 1-2 సార్లు మనం లెక్కసిస్ వేసాం, బాగుంది. మూడోసారి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాడి కాన్స్టిట్యూషన్ మనం హంట్ చేయాలి. ఆ, అప్పుడు మరి అది లెక్సిస్ కాన్స్టిట్యూషన్ అయితే లెక్సిస్ నెక్స్ట్ పొటెన్సీ వేయొచ్చు. లేదా మరి ఏ చుబర్కులనమో వాడు ఏంటో మనకి తెలియదు కదా, అప్పుడు ఆ రెమెడీ ఈ మధ్యలో తోసేయాలి. అప్పుడు వాడికి సోర్ త్రోట్ ఉండదు, అయినా సరే మనం వేసేయాలి మ్మ్. ఓ, ఆ గ్యాప్లో. అంటే ఇప్పుడు నాకు లెక్సిస్ తగ్గింది సార్, నాకు ఆ, మీరు అన్నట్టే ప్రతి పౌర్ణమికి అనుకుందాం, ఏదో ఒక ప్రతి పౌర్ణమికి నాకు సోర్ త్రోట్ వచ్చింది. నాకు మీరు చెప్పినట్టు సిమ్టమ్స్ అన్ని లెక్సిస్ సిమ్టమ్స్ ఉన్నాయి, చక్కగా లెఫ్ట్ సైడ్ ఉంది, లెక్సిస్ చేసాను, తగ్గిపోయింది, బాగుంది. కరెక్ట్గా మళ్ళీ పౌర్ణమికి వచ్చేసింది. వచ్చినప్పుడు మళ్ళీ వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వెళ్తే మంచి హోమియోపతి గారు చూసి మళ్ళీ లెక్సిస్ 200 వేశారు, వేస్తే తగ్గిపోయింది. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేయాలంటే, నాయనా నువ్వు 2 సార్లు పౌర్ణమికి సైర్ త్రోట్ వస్తోంది, నువ్వు కేస్ షీట్ రాయించుకోవాలి, నీకు మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పాలి. సో ఆ, చెప్పిన తర్వాత కూడా కొంత తెలివైన పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఏంటంటే అతి తెలివి పేషెంట్లు అనమాట. అంటే మనం కట్టే ఈ 1000 రూపాయల ఫీజు వల్ల వాడికి ఏదో డాక్టర్ మేళ కట్టేసుకుంటాడు అని చెప్పి వాడు అనుకుని వాడు రాడు మనం చెప్పింది, దానికి మనం ఏం చేయలేం. కానీ కాస్తో కోస్తో బుర్ర పనిచేసే పేషెంట్స్ ఉంటారు, అమ్మో డాక్టర్ గారు ఏదో చెప్పారు, మనకు కూడా ప్రతి పౌర్ణమికి సోర్ త్రోట్ వస్తుంది కాబట్టి ఆ కేస్ షీట్ ఏదో రాయించుకోవాలని చెప్పి వాడు వెళ్ళి కేస్ షీట్ రాయించుకుంటే ఆ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినట్టయితే వాడికి డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అయితే ఇందులో ఇంకోటి ఉండండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వాడి కాన్స్టిట్యూషన్ కనుక మయాజమ్స్ ఇంటర్ట్వైన్ అయ్యి ఉందనుకోండి, అంటే సోరిక్ కాన్స్టిట్యూషన్ అనుకోండి, వాడు మీరు వేసే ఫస్ట్ డోసే బ్రహ్మాండంగా పనిచేసి వాడికి పౌర్ణమికి సోర్ త్రోట్ రావడం అనేది తగ్గిపోతుంది. వాడు సైకోటిక్ సోరా కలిసే అనుకోండి, ఇంకో 1-2 సార్లు వస్తుంది, మనం మందు వేసాక కూడా దెబ్బలాడతాడు కూడా పేషెంట్. ఏంటి సార్ మీరు చెప్పారు అయినా మళ్ళీ వచ్చింది అంటాడు ఒక్కొక్కసారి, మనం ఏం చెప్పలేము దానికి. ఒకవేళ 3 మయాజమ్స్ ఇంటర్ట్వైన్ అయ్యిందనుకోండి, అది ఇంకా హారిబుల్గా ఉంటుంది, వాడికి ఇంకో 4-5 సార్లు కూడా రావచ్చు, చెప్పలేం. అంటే ఇక్కడ తను లెకసిస్ అని నేను ముందు కల్కేరియా అనుకుని స్టార్ట్ చేశాను. కల్కేరియా ఏమి అసలు, అంటే వాళ్ళు మీరు చెప్పారు కదా లెక్సస్ వాళ్ళు అసలు ఏమి మనకి సిమ్టమ్స్ చెప్పరు, అంతా లేనిది ఉన్నట్లుగా మన ముందు ప్రదర్శన చేస్తుంటారు. ఆమెను అర్థం చేసుకుంటానికే నాకు సంవత్సరం పట్టింది. మధ్య మధ్యలో ఎక్యూట్ వేసినప్పుడు ఒకసారి ఆమె ఒక ఇష్యూలో బాగా బరస్ట్ అయిపోయింది. దాని సంగతి తేలుస్తా, నన్ను అన్ని సంవత్సరాల క్రితం ఇబ్బంది పెట్టింది, నాకు దొరకాలి, అప్పుడు తేలుస్తా అని ఒక మన పాములాగా 2 చేతులు పెట్టి మనకి మీరు సెన్సేషన్ మెథడ్లో చెప్తారు కదా, గెచ్చరిచ్చింది, పాములాగా కొట్టేస్తాను ఒక్కసారిని. అమ్మమ్మమ్మ నేను కల్కేరియాలో దెబ్బతింటున్నాను ఈమెతో అని లెక్కసిస్ చూస్తే తగ్గింది. తగ్గింది కానీ మళ్ళా తనకి అప్పుడప్పుడు, అంటే నేను ఆ పౌర్ణమి అనేది గుర్తుపెట్టుకోలేదు, పౌర్ణమిలో కూడా అగ్రివేషన్ కొంచెం కనిపెట్టాను కానీ అంత చూసుకోలేదు, అప్పుడప్పుడు మళ్ళా వస్తుందండి. అయితే వచ్చినప్పుడు మనం మీరు నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ పొటెన్సీకి వెళ్తే సరిపోతుంది. అంటే ఇందులో భయం ఏంటంటే లెకసిస్ ఇట్లాంటివి వేస్తే అవి ఇంకా దాన్ని మనం వెనక్కి తీసుకురాలేము, చాలా ప్రమాదం చేస్తాయని మన మాస్టర్ ఈకే గారి దాంట్లో ఉన్న డేంజర్ డ్రగ్లు ఏవైతే ఎక్కువ ఎక్కువ వాడకూడదు అన్న వాటిలో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి భయపడుతున్నాం. అలా వేస్తే లేదు, హైపోటెన్సీ వేస్తే ఏమన్నా అయిపోతే ఇంకా ఆమె మమ్మల్ని మన జీవితాంతం పగబట్టేస్తుంది. అలా కాదు. అంటే ఇది ఒక మంచి క్వశ్చన్ అండి మీరు యాక్చువల్గా అడిగింది. ఇప్పుడు మాస్టర్ గారు, అదే మాస్టర్ గారు మనకి ఇంకా అద్భుతమైన మాట ఒకటి చెప్పారు. మీరు చూడండి ఒకసారి, ఐ థింక్ ఫాస్ఫరస్లో అనుకుంటా, ఒక్కొక్కసారి మందు వేసినందువల్ల ఎంత ఇబ్బంది అవుతుందో మందు టైంకి వెయ్యకపోవడం కూడా అంతే ఇబ్బంది కలగజేస్తుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. నిజంగా వన్యం వేయాల్సిన కేసు మీరు వేయలేదనుకోండి, పాపం వాడు ఎవడి మీదో పగబట్టి వాడు వీక్గా ఉన్న టైంలో వీడు రకరకాల పనులు చేస్తాడు. ఎందుకంటే వాడి లెక్సెస్ అని తెలియదు కదా డాక్టర్కి, కదా.
తెలిసినప్పుడు మనం వేయడంలో ఎప్పుడు మనం అందుకే బీ షూర్ ఆఫ్ యువర్ రెమెడీ అండ్ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ రెమెడీ. అది గనుక ఉన్నప్పుడు మీకు ఏం తేడా చేయదు. మన హయ్యర్ పొటెన్సీ ఖచ్చితంగా వెళ్ళచ్చు. మ్యాక్స్ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు ఈ మధ్య, 70 ఏళ్ళ ఆవిడ. మాస్టర్ గారు లెకసిస్ 50M 2 డోసెస్ వేసారంటే ఎప్పుడు 30 ఏళ్ల క్రితం ఆవిడకి చెప్పారు. ఆవిడ హారిబుల్ మైగ్రేన్ అటాక్స్ వస్తుంటే లెకసిస్ 50M 2 డోసెస్ వేసారట మంత్లీ. చూస్తున్నానండి అది కూడా మన సో అంటే అలా ఉండదు. అంటే మనకి ఎందుకు వాళ్ళు గైడ్ లైన్స్ చెప్తారు అంటే, మనకి చాలా మంది మీకు తెలియంది ఏముంది, ఇప్పుడు హోమియోపతి ప్రిస్క్రిప్షన్ అంటే ఒక ప్యాకెట్ లాంటిది చాలా మందికి. వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు, ఒక పద్ధతి పాడు. ఇందాక నేను చెప్పాను కదా కేసెస్, అసలు వర్కౌట్ చేయడం కేసు మీద అనేది లేదు. పేషెంట్ పోకుండా ఉండాలి మన దగ్గర అంతే. మన కాన్సెప్ట్ ఏంటంటే వాడు మధ్యలో ఇంగ్లీష్ మందులు వాడినా వాళ్ళు ఏమనరు. వాడికి కావాల్సింది ఏంటంటే వాడి టేబుల్ దగ్గర, వాడి గది బయట ఓ 10 చెప్పులు 20 జతల చెప్పులు కనబడాలి. అది వాడి టార్గెట్ అనమాట. ఎందుకంటే వాడికి అదర్ ఇన్కమ్ సోర్స్ ఏదో ఉంటుంది, అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఉంటాడు. వాడికి కావాలి ఇవన్నీ చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది. ఫిలసాఫికల్గా స్టడీ చేసి ఇదంతా చేసేవాడికి తలకాయ పోట్లు కానీ, ఏది పడితే అది ఇచ్చి ఏది ఇష్టం వచ్చినట్టు అది చేసేవాడికి ప్రాబ్లం ఏముంది? వాడికి అందులోనే హాయి సంతోషం. వాడికి కావాల్సింది డబ్బులు కదా. సో ఆ ఆ జోన్ కొంచెం ప్రమాదకరమైంది. మీరు ఇంతలా స్టడీ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీ ద్వారా మంచి పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి, ఏవి సందేహం లేదు. అలాగే అవసరమైనప్పుడు హయ్యర్ పొటెన్సీ వేయాలి, కానీ వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకేనా? ఇంకెవరు లేరు అయితే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.